శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను నియోజకవర్గాల వారీగా మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు చాలా కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జయసూర్య తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన దారా సుధీర్పై 9,792 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వంపై ఏడాదిన్నర పాలన తర్వాత నందికొట్కూరు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో జయసూర్య ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మిడుతూరు మండలం ఎత్తిపోతలను పూర్తి చేస్తాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణకు అక్కడ డివైడర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డివైడర్లు లేకపోవడంతో ఇష్టానుసారంగా వాహనదారులు వెళుతూ ఉన్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు నిత్యం ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. ఇక సెగ్మెంట్లో రోడ్లు, డ్రైనేజీలను పూర్తి చేస్తామని చెప్పారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రిపేర్లు చేయిస్తామంటూ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒకసారి చూద్దాం. సెగ్మెంట్లో డ్రైనేజీలు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. డ్రైనేజీలు అధ్వానంగా ఉండటం కారణంగా రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఉంది. ఆ మురుగునీరు కారణంగా జనాలకు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు పాలవుతూ ఉన్నామని జనం చెప్తున్నారు. సో శాశ్వత అభివృద్ధి పనులు కావాలి, టెంపరీ పనులు కాదు అని జనం అంటూ ఉన్నారు. అలాగే రోడ్ల సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం గుంతలు పూడ్చేంత వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. గుంతలు పూడ్చడం కాదు, పక్కాగా రోడ్లను బాగు చేయాలి, పూర్తి స్థాయిలో రోడ్లను వేయాలి అని జనం అంటూ ఉన్నారు. అలాగే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్లు ఏమైపోయాయి ఆ హామీలు అని జనం అంటూ ఉన్నారు. రిపేర్ పనులు చేయకపోవడం వల్ల ఈ రిజర్వాయర్పై ఆధారపడ్డ రైతులకు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. అలాగే నందికొట్కూరు సిహెచ్సిని అప్గ్రేడ్ చేయాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ముందు వీటి గురించి మాట్లాడుకుందాం. నందికొట్కూరులో ఫైర్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అలాగే హంద్రి నివాస్, సుజల స్రవంతి పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. ఇక నందికొట్కూరుకు తాగు, సాగునీటి వసతి పెరుగుతూ ఉంది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. వీటితో పాటు కేవలం 100 రోజుల్లోనే హంద్రి నివాస్, సుజల స్రవంతి ఫేజ్ 1 పూర్తి చేయడం ఒక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. కొణిదెలలో 90,000 లీటర్ల తాగునీటి ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టడం, ఈ ట్యాంకుకు వ్యక్తిగత నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ ట్యాంకుకు వ్యక్తిగత నిధులు ఇవ్వటం అక్కడి ఎమ్మెల్యేకి పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేకు నందికొట్కూరు నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సొంత నిర్ణయాలు ఆయన తీసుకోలేని పరిస్థితి ఉంది అనే టాక్ వినిపిస్తుంది ప్రజల నుంచి. ఇదే ప్రధానంగా ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో వినిపిస్తున్న నెగిటివ్ టాక్. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5.6% మంది జనం చెప్తూ ఉన్నారు. బాగుంది అని 38.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.9%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 8.3%గా కనిపిస్తుంది. అంటే 21-22% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు, మిగిలిన జనం సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చంద్రబాబు పనితీరు చాలా బాగుంది అని 13.9% మంది అంటుంటే, బాగుంది అని 30.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 36% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.9%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య కేవలం 5.6%గానే ఉంది.
అంటే ముఖ్యమంత్రి పనితీరుకు నందికొట్కూరు ప్రజల్లో 19 నుంచి 20% మంది కొంత అసంతృప్తిగా కనిపిస్తూ ఉంటే ఏకంగా 80 నుంచి 81% మంది ప్రజల్లో ముఖ్యమంత్రి పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా కూటమి పాలనకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19.4% మంది అంటున్నారు. బాగుంది అని 22.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 38.9%గా ఉంది. బాగా లేదు అని 11.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని కేవలం 8.3% మంది జనం అంటున్నారు. అంటే 19 నుంచి 20% మధ్యలో మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. 79 నుంచి 80% జనం ఓవరాల్గా ప్రభుత్వ పాలనకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.3% మంది అంటున్నారు. బాగుంది అని 16.7% మంది, పర్వాలేదు అని 30.6% మంది చెప్తున్నారు. బాగా లేదు అని ఇంకో 30.6% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 13.9% మంది జనం అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 8.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 58.3% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.9%గా ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 16.7%గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ పనితీరుకు ఓవరాల్గా 30% మంది కొంత అసంతృప్తిగా ఉంటే 70% మంది నందికొట్కూరు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి నందికొట్కూరు ప్రజలు ఏమంటున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 8.3% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 22.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 44.4% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 13.9% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 11.1%గా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా 25% మంది జనం కొంత అసంతృప్తిగా ఉంటే 75% మంది నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు మంత్రి నారా లోకేష్ పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 27.8% మంది జనం చెప్పారు. కావు అని 13.9% మంది జనం అన్నారు. కావచ్చు అని 25% మంది జనం చెప్తే తెలియదు అని 33.3% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 16.7% మంది జనం అన్నారు. కాదు అని 25% మంది జనం చెప్పారు. కావచ్చు అని ఇంకో 25% మంది జనం అన్నారు. తెలియదు అని 33.3% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 27.8% మంది జనం అన్నారు. పెరగలేదు అని 19.4% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 30.6% మంది జనం అన్నారు. తెలియదు అని 22.2% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 19.4% మంది అన్నారు. రాదు అని 22.2% మంది జనం చెప్పారు. రావచ్చు అని 5.6% మంది జనం అంటే తెలియదు అని 52.8% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 11.1% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.2% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 66.7%గా కనిపిస్తోంది. ఇవి ఓవరాల్గా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.